ప్రపంచంలో అత్యంత ఎక్కువ కార్యకర్తలున్న పార్టీ బీజేపీ అని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించారు. జనసంఘ్ నుంచి ప్రారంభమై అనేక ఒడిదుడుకులను తట్టుకొని బీజేపీ నిలబడిందని, 2 సీట్లతో మొదలై 300కు పైగా సీట్లు సంపాదించుకోవడం గొప్ప విశేషమని కొనియాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశానికి సమర్థవంతమైన పాలన అందుతుందని తెలిపారు. పార్టీ చరిత్ర గురించి మీకు అందరికీ తెలిసిందే. బ్రిటిష్ రాజ్యం నుంచి కూడా ఎప్పుడైతే జనసంఘ నుంచి వచ్చి తర్వాత ఆర్ఎస్ఎస్ నుంచి ఏ విధంగా అయితే సపోర్ట్ తీసుకుంటూ భారతదేశం యొక్క మన సంస్కృతి సంస్కారాన్ని కాపాడటానికి కుల మతాలకి అతీతంగా ఈ ఆర్ఎస్ఎస్ అనేది మొదలైంది. అయితే చివరిగా 1980లో వాజ్పేయి గారి నాయకత్వంలో మన పార్టీ ఆవిర్భవించి తర్వాత 84 అనుకుంటా మొదటి ఎలక్షన్లో 2 సీట్లు మాత్రమే భారతదేశం మొత్తం వచ్చి అంచెలంచెలుగా పెరుగుకుంటూ వచ్చి చివరికి మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014లో కాకపోతే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్లియర్ కట్గా వచ్చిన మెజార్టీ 2014లో 274 సీట్లతో భారతీయ జనతా పార్టీ సింగిల్గా గెలవడం జరిగింది భారతదేశంలో. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తారీఖున భారతీయ జనతా పార్టీ పేరుతో ఆవిర్భవించింది. భారతదేశ హితం గురించి ఆలోచించి ఒక రాజకీయ పార్టీ దేశానికి కావాలని అనేక మందితో చర్చించిన తర్వాత 1951 అక్టోబర్ 21వ తారీఖున భారతీయ జనసంఘ్ పార్టీ ప్రారంభమైంది. ఎందుకంటే ఈ పార్టీ ఒక సిద్ధాంతము ఆధారంగా పనిచేస్తుంది. మిగతా ఆ రోజున మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఆ రోజున కమ్యూనిజము క్యాపిటలిజం సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ దేశ హితము గురించి ఆలోచించి ఒక సిద్ధాంతం ఈ దేశానికి కావాలని ఆ రోజున ఉండే భారతీయ జనసంఘ్ ప్రధాన కార్యదర్శి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు 1965 సంవత్సరంలో మన విజయవాడలోనే ఒక భారతీయ జనతా పార్టీకి జనసంఘ్కు ఆ రోజు నుండే జనసంఘ్కి ఒక కొత్త సిద్ధాంతాన్ని